ఐ యామ్, నేను ఉన్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు, ఆయన స్వరము మనకు వినబడినప్పుడు, సమూయేలు సమూయేలు అని దేవుని సన్నిధిలో, ఆ దేవుని యొక్క మందిరములో దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు, ఈ సమూయేలు చిన్నవాడు కదా, బాలుడు కదా, చిన్న వయసులో ఉన్నాడు కదా, పాలు విడవగానే తల్లి మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. ఆ సమయంలో దేవుడు మాట్లాడము చాలా అరుదుతయం. ఆ సమయంలో బాలుడనే సమూయేలుతో దేవుడు మాట్లాడటానికి దేవుడు స్వరమిప్పి పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. చిన్నవాడు కదా, తెలియనివాడు కదా, అమాయకుడు కదా. ఇదిగో దేవుని స్వరం అని గుర్తించలేక ఏలి దగ్గరికి వెళ్ళాడు. నాయనా పిలిచావా? సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. నేను పిలవలేదే. అవునా అని మళ్ళా పోయి పనుకున్నాడు. మళ్ళీ పిలిచాడు, సమూయేలు సమూయేలు. మధురమైన స్వరముతో చల్లటి పూట నిద్రలో ఉన్నప్పుడు పిలిచినప్పుడు మరలా సమూయేలు దేవుడి స్వరం అని గుర్తించలేక మళ్ళా దైవజనుడైన ఏలి దగ్గరికి వెళ్ళాడు. పిలిచావా నాయనా? లేదయ్యా, నేను పిలిచలేదు. నేను చెప్పాడు. సేవకునికి అర్థమైంది, ఈ చిన్న బాబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈసారి పిలిస్తే, ఈసారి నీకు స్వరం వినబడితే, సమూయేలుని పిలిస్తే, చిత్తము ప్రభువా నేనున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చిత్తము ప్రభువా నేను ఉన్నాను. సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు దేవుని మందిరములో ఉన్నాడు కాబట్టి సమూయేలును దేవుడు పెంచి పెద్ద చేసి ప్రయోజకుడు చేసి రాజులను అధికారులను అభిషేకించినటువంటి గొప్ప ప్రవక్తగా దేవుడు సమూయేలును దీవించాడు. హల్లెలూయా.